హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి, చాలా సింపుల్గా. ఇప్పుడు ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, కారం ఒక 4 టేబుల్ స్పూన్, వేసి బాగా మ్యాగ్నేట్ చేయాలండి. మ్యాగ్నేట్ చేసేసి ఒక గంట అరగంట పాటు పెట్టేసేయాలి పక్కకి. ఇది ఎంత నానితే అంత జ్యూసీగా ఉంటుందని మన చికెన్ ఫ్రై అనేది. మనం అప్పటికప్పుడు చేసామంటే లబ్బర్ లాగా తినేటప్పుడు సాగుతూ ఉంటుంది. అందుకని మనం ఒక గంట పాటు పెట్టేసేయాలి. ఒక గంట తర్వాత చూపిస్తాను. ఆ లోపు నేను ప్రాసెస్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఒక కప్పు ఆయిల్ వేసేసి ఫ్రై అయ్యాక ఆనియన్ 2 ఆనియన్ని తీసుకున్నానండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది నూనెలో స్లోగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు మన చికెన్ని చూడండి, నేనైతే చికెన్ మసాలా ప్యాకెట్ యూస్ చేస్తున్నానండి దీనికోసం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూనే ఉండండి, సిమ్లో పెట్టి. ఫుల్లో మాత్రం పెట్టొద్దండి, ఇది అడుగంటితే మన చికెన్ టేస్ట్ అనేది మారిపోతుందండి. అందుకే స్లోగా చూపిస్తున్నాను. ఇప్పుడు మన చికెన్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అప్పుడప్పుడు మూత పెట్టేసి చూస్తూ ఉండండి. మూత పెట్టేసి మళ్ళీ చూస్తున్నానండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కలుపుకుందామండి. కలుపుకుంటూనే ఉండండి, మధ్య మధ్యలో అడుగంటకుండా. ఈ విధంగానే మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. నేను ఒక 2 టమాటాలని యూస్ చేస్తున్నాను, గ్రేవీ వస్తుంది. ఇప్పుడు పైన సాల్ట్ అండి, టమాటా ఉడకడానికి. మనం చికెన్లో కూడా కొంచెమే వేసాం కదా. ఇప్పుడు ఇది బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మన టమాటా అనేది బాగా చికెన్లో కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి. ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ మసాలాని ఇందులో వేసేసుకోవాలండి. ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను. నేను కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక ప్యాకెట్ మొత్తం వేసేసాను. ఇది మొత్తం బాగా కలిపేసుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి మనము. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలండి. కొత్తిమీర చల్లేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. సాంబార్లోకైనా సరే, రైస్లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.